దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏ మేలు కొదువై ఉండదో. చాలు. కాబట్టి ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే అందులో లాభం కొరకే చేస్తాం. భూమి మీద పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానుండి చిన్న చిన్న వ్యాపారస్తుల వరకు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ లాభం కొరకే, ఏ పని చేసినా లాభం కొరకే, ఏ ఫ్యాక్టరీ పెట్టినా లాభాల కొరకే మనం పెడుతుంటాము. కాబట్టి దాంట్లో వారు లాభము పొందుతారన్నమాట. కానీ కొన్నిసార్లు వారు నష్టపోతున్నారు. ఆరోగ్యంలో నష్టపోతున్నారు, కొంతమంది ఆయుష్లో నష్టపోతున్నారు, రకరకాలుగా వారు నష్టపోతున్నారు. అయితే దేవుని వాక్యము దేవుని బిడ్డలతో చెప్తుంది, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుని యందు మనం ఎందుకు భయభక్తులు ఉంచాలి? ఎందుకు భయము భక్తి కలిగి దేవుని యందు మనం జీవించాలని మనం ఆలోచిస్తే, దేవుని చేత మేలు పొందాలని, దేవుని చేత దీవించబడాలని, దేవుని సహాయం పొందాలని ఆశపడే ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు, దేవుని బిడ్డ చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో భయభక్తులతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో, దేవుని వాక్యం చదువుకుంటున్నామో, దేవునికి ఇష్టలుగా బ్రతుకుచున్నామో, అన్ని మేలులు మనకిస్తాడు దేవుడు. అన్ని రకాల మేలులు మనకి ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, మన పిల్లలను గొప్పవారుగా చేస్తాడు. అందుకే మనం దేవుని యందు భయభక్తులుంచి ఆయన మార్గంలో సాగిపోవాలి. అప్పుడు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడతాం. మనల్ని బట్టి మన ఇరుగు పొరుగు వారు, మన పక్కింటి వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులుంచి దీవించబడేవారుగా ఉన్నారు.